గుంటూరులో ఒక సంఘటన జరిగిందండి. సబితేందర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండగా మీ పోలీస్ హౌసింగ్ కాలనీకి వచ్చినప్పుడు పోలీసులందరూ ఎంగేజ్ అయి ఉన్నప్పుడు నకరేకల్ మండలంలో ఒక సోషల్ యాక్టింగ్ టీం వెళ్తే అక్కడ గూన్స్ అందరు రౌండప్ చేశారండి వాళ్ళ మీద అటాక్ చేయడానికి. ఓకే. ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ మీకు టెస్ట్ చేశారు. ఓకే. టెస్ట్ 10 minutesలో మీ పోలీస్ ఫోర్స్ అక్కడికి వెళ్ళిపోయింది. అంత ఎంగేజ్డ్గా ఉండగా. ఆ విధంగా ఆయన అన్నాడు, శ్రీకాంత్ ఆయన పేరు, ప్రోగ్రామ్ మేనేజర్ అప్పుడు, నేను బతుకున్నానంటే కారణం ఆయన అంత ఎంగేజ్డ్గా ఉన్నప్పుడు కూడా జస్ట్ టెక్స్ట్ చేసిన 10 minutesలో రెస్పాండ్ అయిపోయారు ఆయన. తెలుస్తుంది విషయం నాకు తెలియదు. ఆయన చెప్పారు 10 minutes అంట. జస్ట్ గుంటూరులో వాళ్ళ పోలీస్ హౌసింగ్ కాలనీకి సంబంధించి ప్రోగ్రాము ప్రోటోకాల్ ఉంది, హోమ్ మినిస్టర్ వచ్చింది ఆవిడ. సో అందరూ ఎంగేజ్గా ఉంటే 10 minutesలో రెస్పాండ్ అయ్యారు. సబితేందర్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అదొక సంఘటన ఆయన షేర్ చేసుకున్నాడు. నాకు మీ గురించి ఇలా ఇంటర్వ్యూ చేస్తాను కానీ నాకే జరిగింది సంఘటన ఇలాగని చెప్పి. ఇంకొక ఇన్సిడెంట్ నాకు గుర్తు ఉంది. అప్పుడు ఆ వరద వచ్చింది చెప్పాను కదా, కొన్ని గ్రామాలు వరద ప్రాంతం వెళ్ళాలంటే 2-wheeler మీద వెళ్ళాలి. ఆ 2-wheeler మీద వెళ్ళాను. ఒక చోట నాతో పాటు ఆ కానిస్టేబుల్ ఉన్నాడండి. అక్కడికి పోయి చూస్తే సడన్గా అక్కడ కలెక్టర్ గారితో పాటు, మినిస్టర్ గారితో పాటు అందరూ బ్యూరోక్రాట్స్, రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. పబ్లిక్ చాలా కోపంతో ఉన్నారు. దాదాపు 100 మంది పబ్లిక్ కన్ఫ్రంట్ చేయడానికి వెళ్తున్నారు. ఏమైనా కొడతారని ఆ అనుమానం కూడా ఉండేది. నేను ప్లస్ నా కానిస్టేబుల్, ఇంకా ఎవరు లేరు. అప్పుడు చుట్టూ ఎక్కడ చూసినా వరద నీళ్ళు. ఫోర్స్ రప్పించాలంటే ఫోర్స్ రాలేరండి. ఆ పరిస్థితి. ఒకవైపు 15 మంది 20 మంది బ్యూరోక్రాట్స్, మినిస్టర్స్, రాజకీయ నాయకులు, మరోవైపు కోపంతో ఉన్న గ్రామస్తులు, పబ్లిక్. మధ్యలో నేను ప్లస్ నా కానిస్టేబుల్. నేను అక్కడ బండి ఆపి నిల్చొని ఒక మాట చెప్పాను, నేను ఇక్కడ నిల్చొని ఉన్నాను, నన్ను దాటి ఎవరు వెళ్ళకూడదు. నా మాట విని నన్ను దాటి ఎవరు వెళ్ళలేదు. అందరూ అక్కడి నుండి ప్రశ్న అడిగారు, ఇది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది, ఇది నీ తప్పు, ఇది నీ తప్పు, ఇది నీ వల్ల, ఇవన్నీ చేశారు. ఎటువంటి దాడులు జరగలేదు. తర్వాత అక్కడ ఉన్న ఒక మినిస్టర్ నా మీద కంప్లైంట్ చేశాడు, ఇట్లా పబ్లిక్ వచ్చి అంత కోపంతో మా మీద దాడికి వస్తే పోలీస్ ఎస్పీ ఫోర్స్ తీసుకురాలేదు, అతను ఒక కానిస్టేబుల్ తప్ప ఎవరిని తీసుకురాలేదు. ఇంటెన్షన్ చేసినట్టుగా ఫీల్ అయ్యాడు. ఆ పరిస్థితి నాకు కూడా తెలియదు వాళ్ళు వస్తారని. నేను ఉండడం వల్ల వాళ్ళు బతికారు. కానీ తర్వాత నా మీద కంప్లైంట్ చేసి ఇంటర్ప్రిటేషన్ మారిపోయింది. అదే అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పరిస్థితి. నేను ఆ రోజు లేకపోతే ఒక పెద్ద సంఘటన జరిగేది. కానీ పబ్లిక్కి నా మీద నమ్మకం ఉండడం వల్ల, రెస్పెక్ట్ తోటే వాళ్ళు అందరూ మాట్లాడారు. తర్వాత అందరూ రిటర్న్ వెళ్ళిపోయారు. తర్వాత పాలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు నేను తిరిగి రేపల్లి వెళ్ళాము. సార్, ఇప్పుడు ఎస్పీగా ప్రస్థానం అయిపోయిన తర్వాత డిఐజీగా ప్రమోట్ అయ్యారు కదా. డిఐజీగా ప్రమోట్ అయిన తర్వాత మీకు ఏ జ్యుడిషియరీ ఏరియాలో? నేను డిఐజీగా మన 3 చోట్ల పనిచేశాను. ఒకటి గ్రేహౌండ్స్, రెండోది సిఐడి, మూడోది సిబిఐ. అందులో సిబిఐలో చాలా కీలకమైన పాత్ర పోషించాను. అక్కడ శారదా స్కామ్ నేను ఇన్వెస్టిగేట్ చేశాను. అందులో చాలా మంది మినిస్టర్స్, ఎంపీస్, నేషనల్ వైజ్ సెన్సేషన్. తర్వాత మేము కంప్లైంట్ చేశామని యూనియన్ హోమ్ సెక్రటరీ అతన్ని కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. చాలా మంది అరెస్ట్ కాదు, అతను ఫోన్ చేశారని ఒక వ్యక్తికి హెల్ప్ చేయమని. సో ఆ విషయం తెలియజేయడం జరిగింది. వెంటనే యూనియన్ హోమ్ సెక్రటరీ అంటే పెద్ద పోస్టు, అక్కడ నుండి ఆ వ్యక్తిని ఇమీడియట్ గా షిఫ్ట్ చేయడం జరిగింది. మీరు ఆయన అండర్లో వస్తారేమో. అవునండి. యూనియన్ హోమ్ సెక్రటరీ అంటే ఈవెన్ డైరెక్టర్ ఐబీ కూడా ఆయన అండర్లో వస్తారు కదా. యూనియన్ హోమ్ మినిస్టర్, దాని కింద యూనియన్ హోమ్ సెక్రటరీ. ఆ వ్యక్తిని ఇంటికి పంపడం జరిగింది. మేము చేసిన కంప్లైంట్ బేస్ చేసుకుని. వేరే వాళ్ళు అయితే చేయరు. అదే బాస్ కదా, ఈ విధంగా. అదే సుపీరియర్ కదా. అదే సుపీరియర్ అంటే చాలా సుపీరియర్. అదే యూనియన్ హోమ్ సెక్రటరీ అంటే కేబినెట్ సెక్రటరీ తర్వాత నంబర్ 2 సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వచ్చేసి యూనియన్ హోమ్ సెక్రటరీ. సో అప్పుడు 2013-14లో ఆ ఇన్సిడెంట్ జరిగింది. సో అది ఒక ఇంపార్టెంట్ సంఘటన. తర్వాత ఏసీబీకి కూడా పనిచేశారు కదా. ఏసీబీకి నేను 3.5 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను.
చేశారు. తర్వాత ఏసీబీ తర్వాత ఏపీఎస్పీలో పనిచేశాను. ఏసీబీలో ఉండగా మనం బ్యూరోక్రాట్ చాలా మంది మిమ్మల్ని చుట్టూ ఉంటారు. చాలా మందిని మేము పట్టుకున్నాము. 2017 to 2021 వరకు 21 వరకు చాలా మందిని పట్టుకున్నాము. సో చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ మేము తిట్టుకుని ఉంటారు ఏసీబీలు మీ సిన్సియారిటీ చూసి. అవునండి. ఇప్పుడు అలాగే దాన్ని ఎలా ఫేస్ చేశారు? అది నాకు ఒక ఫిల్మ్ గుర్తు వస్తుంది. అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ఒక పుస్తకం ఉంది, బౌ ఠాకురానీర్ హాట్. గంగా నది ఉంది కదా, అవును, అక్కడ జెట్టి ఉంటుంది. బెంగాలీలో జెట్టిని ఘాట్ అంటారు. ఘాట్ అంట. సో ఆ ఫిల్మ్లో ఒక వ్యక్తిని చంపడానికి ఆ వ్యక్తి చాలా మంచివాడు. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని పంపిస్తాడు. ఇప్పుడు చంపబోతున్నారు ఆ వ్యక్తికి ఎవరిని చంపుతున్నారు ఆ వ్యక్తి మీద గౌరవం ఉంది. కానీ రాజు ఆర్డర్ ఇచ్చారని, ఓకే, అతనికి వేరే మార్గం లేదు. సో అతను వచ్చి చెప్తున్నారు, మిమ్మల్ని చంపడానికి నాకు ఆర్డర్ వచ్చింది, ఇది నా తప్పు కాదు, నా మనస్సులో మీరు అంటే ఎంతో గౌరవం, దయచేసి నన్ను క్షమించండి. అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నారు, నువ్వు ఏం తప్పు చేయట్లేదు, నువ్వు నీ కర్తవ్యం మాత్రం చేస్తున్నావు అని నాకు తెలుసు, నువ్వు నీ కర్తవ్యం చేసుకో. నా కర్తవ్యం నేను చేశాను. ఆ వ్యక్తుల మీద నాకు ఎటువంటి గ్రాజ్ లేదు, వాళ్ళు ఎవరు అది కూడా నాకు తెలియదు. సో మీ ఆనెస్ట్ చూసి వాళ్ళు ఏమి అనలేరు కూడా, గడ్డి చూపించలేరు, మీ డ్యూటీ మీరు చేస్తారని. డ్యూటీ నేను చేశాను. ఏసీబీలో ఉన్నారు, తర్వాత మధ్యలో విజిలెన్స్లో 1 year చేశాను. ఏడీజీ లా అండ్ ఆర్డర్గా నేను ఎలక్షన్ జరిపాను. అవునవును, అది కూడా మీకు అవార్డు వచ్చింది. అదే సక్సెస్ఫుల్ గా ఎలక్షన్ కమిషన్ నుండి 2 awards వచ్చింది. ఒకటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి, ఒకటి నేషనల్ ఎలక్షన్ కమిషన్ నుండి అవార్డు. లోక్సభ ఎలక్షన్ స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్గా చక్కగా ఎలక్షన్ నిర్వహించారని నాకు అవార్డు వచ్చింది. సో అవార్డ్స్ రావడం అనేది ఇంకా పరిపాటిగా అయిపోయింది మీకు, మెడల్స్ అవార్డ్స్. విశాఖపట్నం పోలీస్ కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న రోజే చాలా మురిసిపోయారు, చాలా బెస్ట్ డే ఈ రోజు, డాక్టర్స్ డే అని. సో మీరు డాక్టర్ అవటం వల్ల ఆ ఆనందం కలిగింది మీకు అదే రోజు. డాక్టర్స్ డే వచ్చేసి మన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ 2nd చీఫ్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్ పనిచేశారండి. ఈ రోజు వరకు అందరూ అంటారు ఆయనే బెంగాల్లో ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఈ రోజు వరకు. ఓకే, ఆయన ఆ రోజు 1st July జన్మించారండి, ఆ రోజు ఆయన చనిపోయారు. జయంతి వర్ధంతి రెండు ఒకే రోజు. సో ఆయన చదివిన మెడికల్ కాలేజ్ కోల్కతా, ఆ కాలేజ్లో నేను కూడా చదివాను. సో అందుకే ఎక్స్పీరియన్స్ అదే డాక్టర్స్ డే రోజు జాయిన్ చేయడానికి నాకు అవకాశం వచ్చింది. మెన్షన్ చేశారు దాన్ని. అదే నాకు అది గర్వకారణం అని చెప్పారు.